కూడా ఏ ఏ యొక్క శాఖలో మాట్లాడినా ఇంతవరకు ఇంకా వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఈ రోజు కూడా అదే జరిగినట్లు అనిపిస్తోంది మన చౌదరి గారు మాట్లాడే విషయం వస్తే. అంటే మీకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అధికారులు అన్నది స్పష్టంగా మీకు మీరే చెప్పుకుంటున్నారు. గతంలో ఇప్పుడు చూసాం, ఏ డిబేట్ లో కూడా ఏది మాట్లాడినా ఎక్కడ నాయకులు చెప్పినా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారే అధికారులు మా మాట వినడం లేదు. ఎందుకు మీరు అధికారుల మాట వినడం లేదంటే మీలో లోపం ఏముంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అధికారులు మీ మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు? ఎందుకు అంత పెద్ద నాయకుల్ని చెప్పాల్సి వస్తా ఉంది? దాన్ని ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పారుగానే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? కానీ నిన్న అరెస్టు జరిగాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా 1కి 2 సార్లు అన్యాయం చేసిన నాయకులని, అన్యాయంగా కేసులో ఇరికిస్తున్న పోలీసు వారిని జాగ్రత్తగా, ఎల్లకాలము మీ ప్రభుత్వమే ఉండదు, వైసీపీ కూడా వస్తుంది అని చెప్తుంటే దీన్ని వక్రీకరించి ప్రతి ఒక్క నాయకులు డిబేట్ లో మాట్లాడేటప్పుడు గుడ్డలు తీస్తామన్నారు. ఎందుకు తీస్తామన్నారు అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి అని చెప్తున్నా. ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు అన్యాయం చేసినందుకు అనేది ప్రజలకంతా కూడా తెలియజేస్తున్నాం. మీ అన్యాయానికి, మీ ఇప్పుడు జరుగుతున్న పాలనకి ఈ రోజు రాత్రి ఏంటో సంచలన విషయం వెల్లడిస్తారట. మీ వైఎస్ఆర్సీపీ అధికారిక వెబ్సైట్ లో ట్వీట్ చేశారు. ఈ కేసుకు వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి గన్నవరం కేసు వెనుక అసలు నిజం బట్టబయలవుతుంది అంటూ ట్వీట్ చేశారు. ఏంటంటే అసలు నిజం? ఇప్పుడు ఒకటి వాసుదేవన్ గారు, ఏ కేసు అయినా టైం వచ్చినప్పుడు ఇస్తారు. నేను చెప్పేది ఏమంటే, ఒక్క విషయం, చిన్న కిరణ్ రాయలు మహిళకు అన్యాయం చేస్తే ఆ కేసులు పుంకాలుగా మాట్లాడినవి వస్తే మార్పింగ్ అని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ వెనకేసుకొస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? మిమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారా అని అడుగుతున్నా. దీనికి మీరు సమాధానం చెప్పాలి. పుంకాలుగా రోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం అతను ఏ అన్యాయం చేశాడు, డబ్బులు, గోల్డ్, ఆ అమ్మాయిని పీల్చి చేసి నాశనం చేశాడు. ఇట్లా ఒక్కరిని కాదు, 100 మందినంట. నాకు రోజుకొకరు కావాలి అని చెప్తున్నాడు. అటువంటి వాళ్ళని ఏం చేస్తారండి? అది మాట్లాడుకోకుండా ఊరికే బండి ఏదైనా లేని కేసుల్లో అందరినీ ఇరికించుకుంటా రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారు. మీరు చేసిన దానికి ఆ కిరణ్ రాయల్ని ఏం చేస్తారో చెప్పండి. కూటమి ప్రభుత్వం విఫలమైంది. దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా అతను చేసిన అన్యాయాలు గాని, అక్రమాలు గాని చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ఇదెందుకు సార్? ప్రజాశక్తి రిపోర్టర్ని కొట్టారు టీడీపీ నాయకుడు. ఏం చేస్తారు 2 రోజులు మీరు? టీడీపీ నాయకుడు ప్రజాశక్తి రిపోర్టర్ని కొట్టాడు. మరి ఏదో నీతులు చెప్పేది శ్రీరంగ నీతులు అన్నట్లు మాట్లాడుతున్నారు. మీ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం. ఇంతవరకు దానికి సమాధానం నాయుడు గారు సమాధానం చెప్తారు. సమాధానం చెప్పండి. నాయుడు గారు మేము నీతి పాలన అందిస్తుంటామంటారు. ఏంది మీరు చేసే నీతి పాలన? నాయుడు గారు, వేణుగోపాల్ నాయుడు చెప్పండి. టీడీపీ లీడరు, ఆయన దాడి చేస్తుంది నిజమేనా సార్? ఇప్పుడు ఎవడైనా సరే ఏ పేపర్ మీద దాడి చేసినా ఖచ్చితంగా పార్టీ శిక్షిస్తా, దాంట్లో అనుమానం లేదు. మీరు ఎప్పుడండి గతంలో చేసినటువంటి మర్చిపోవద్దండి. ఈనాడు ఇప్పుడు జరిగిన వారం అయితే మీ మాదిరి బయటకు వచ్చి మేము తింటామని పొడుస్తామని చెప్పలే. అన్ని అబద్ధాలు చెప్తూ వచ్చినారు పదవిలోకి మీరు. మీకు అపోజిషన్ ఏదన్నా మాట్లాడితే వాళ్ళు ఏం చేశారు? మీరు ఒకరినైనా వదిలారా? మీరు ఒక్క పేపర్నైనా వదిలినారా? మీరు ఒక మీడియా సంస్థనైనా వదిలారా? అసలు బ్యానే చేసేస్తే వెంటనే ప్రజాశక్తి నాయకుడిని, కిరణ్ రాయల్ని మీకు చేతనైతే అరెస్ట్ చేయండి. మీరు ఆ టీవీ సంస్థనే బ్యాన్ చేసేసారు కదా. మేము బ్యాన్ చేసామా? మేము మీలాగా బ్యాన్ చేయాలనుకుంటే సాక్షి మీ మాదిరి అరాచకం చేయలే. బ్యాన్ దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీ మాదిరి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు చెయ్యలేదు అంటున్నా. శ్రీకాంత్ గారు పాలన వదిలిపెట్టి ప్రజా సంక్షేమం వదిలిపెట్టి, చెప్పిన పథకాలు వదిలిపెట్టి అన్ని నీరు కారుస్తూ ప్రజల వైపు నడచకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో నడుస్తున్నారు. ఇలాంటి టీవీలన్నీ మాట్లాడుతూ ఉండేటివా? ఇలాంటివన్నీ మాట్లాడేస్తూ ఉంటాయో మేము బ్యాన్ చేసి రైట్. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ వస్తా. శ్రీకాంత్ గారు, నాయుడు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. తిరుపతిరావు గారు, బీజేపీ కూడా ఏంటండి లాంగ్వేజ్ మార్చేసింది. జనరల్గా బీజేపీ కొంత మెయింటైన్ చేస్తారు, రిస్ట్రైన్ మెయింటైన్ చేసి ఇట్లాంటివి మాట్లాడరు. వల్లూరు జయప్రకాష్ నారాయణ గారు అంటే హఠాత్తుగా ఆయన తెర మీదకు వచ్చేసి మామూలుగా అలా దూసుకొచ్చేసి మరి బట్టలోడు తీసే కార్యక్రమానికి ఆయన కూడా కొబ్బరికాయ కొట్టారు గుంటూరులో. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు